స్టార్ట్ చే హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. కొత్త లొకేషన్లో ఉన్నాం కదా. కొత్త లొకేషన్లోనే కాదు, మన యూట్యూబ్ ఛానల్లో కొత్త జంటను కూడా మీకు చూపిస్తాను. సో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం అనమాట. కొంచెం సేపట్లో చూపిస్తాను. సో వీళ్ళే అనమాట మా అన్నయ్య వదిన. సో మా అన్నయ్య వదిన వాళ్ళు మాట్లాడారు, కానీ ఫ్లైట్ వెళ్ళింది అప్పుడే. అసలు వాయిస్ ఏం వినిపించట్లేదు, డిస్టర్బెన్స్ తప్ప అని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వదినని నేను అక్క అంటాను, సో డోంట్ మైండ్. బట్ యాక్చువల్గా నాకు వదిన అయితే నేను అక్క అని పిలుస్తాను. అది అలాగే అలవాటు అయిపోయింది. మాకు యూఎస్లో అయితే ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ అయినా, రిలేటివ్స్ అయినా వీళ్ళతో పాటు ఇంకొక క్యూట్ ఫ్యామిలీ ఉంది. వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ లేరు, వేరే స్టేట్కి మూవ్ అయ్యారు. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు, లేకపోతే మేము వాళ్ళని కలిసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని కూడా మీకు చూపిస్తాను. నేను పెద్దగా వీడియో ఏం తీయలేదు వాళ్ళతో, అంటే నాకు కొంచెం కొత్తగా అనిపించింది. బట్ వాళ్ళిద్దరైతే నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. అలా ఏం ఫీల్ అవ్వకు, నువ్వు ఎలా వీడియోస్ తీసుకుంటావో అలాగే తీసుకో అని. బట్ ఫస్ట్ టైం కదా వాళ్ళ ముందు ఇలా తీయడం, అందుకని మాత్రమే కొంచెం షై ఫీల్ అయ్యాను. బట్ ఫ్యూచర్ వీడియోస్లో అలా ఏం ఉండదు. అప్పుడప్పుడు మన వీడియోస్లో వీళ్ళు కూడా కనిపిస్తారనమాట. సో ఇంకా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేయండి. సో యా, అండ్ ఇంకా మేము ఎక్కడికో బయలుదేరాం అనుకుంటున్నారు కదా. సో ఒక ట్రిప్ ఇది యాక్చువల్లీ ఎప్పటి నుంచో మా అన్నయ్య చెప్పారనమాట ఇలా వెళ్దాము అని. బట్ అలా డిలే అవుతూ వచ్చింది. బట్ ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ముందు రోజే అనుకొని వెళ్ళాము. సో అక్క వాళ్ళ ఇంటికి ముందు రోజు వెళ్ళిపోయాము అనమాట. వెళ్ళి ఆ రోజు మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ ఏం కాదు, 3 hours జర్నీ పట్టింది ఇంటి నుంచి. ఇంకా అసలు ఎక్కడికి వెళ్తున్నాము చెప్పలేదు, చెప్పకుండా ఇవన్నీ చెప్తున్నాను. మౌంట్ సోమాకి వెళ్తున్నాం అనమాట. అక్కడ శ్రీ సోమేశ్వర టెంపుల్ ఉంటుంది. అది బ్లూ రిడ్జ్ మౌంటైన్స్, నార్త్ కెరోలినాలో ఉంటుందన్నమాట. యాక్చువల్లీ ఆ టెంపుల్ డాక్టర్ మైకల్ మామాస్ కన్స్ట్రక్ట్ చేశారు. ఐడియా అయితే 2006లో వచ్చిందంట, స్టార్ట్ చేయాలి అంటే కన్స్ట్రక్ట్ చేయాలి అని. అది ఎండ్ అయ్యి గుడి ఓపెన్ అయ్యిందైతే 2011లో అంట. అక్కడ శివుడి టెంపుల్ అనమాట. శివుడితో పాటు వేరే విగ్రహాలు కూడా ఉంటాయి, అంటే దేవుళ్ళు కూడా ఉంటారు. గణేష్ ఉంటారు, కార్తికేయ స్వామి, నవగ్రహాలు ఉంటాయి, నాగదేవతది అండ్ పార్వతీదేవిది, శివుడిది ఉంటాయి అన్నమాట. సో అది మౌంటైన్స్ మధ్యలో ఉంటుంది కదా. సో మంచి మంచి సీనిక్ వ్యూస్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. మేము మధ్యలో ఆగి ఫొటోస్ కూడా దిగాము. అవన్నీ నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. సో తప్పకుండా చూడండి. అండ్ లాస్ట్లోకి స్కిప్ కొట్టేయకండి, వీడియోని మొత్తం చూడండి. ఇంకా టెంపుల్ విషయానికి వస్తే, అక్కడ టెంపుల్కి ముందు వెనక పార్కులు కూడా ఉన్నాయి. ఒకటేమో హనుమాన్ పార్క్, ఇంకొకటేమో మహానంది పార్క్. ఇది మొత్తం యాక్చువల్లీ ఘాట్ రోడ్, కొండ ఎక్కాలన్నమాట. అప్ వెళ్ళేటప్పుడు చెవులు బ్లాక్ అయిపోయి అలా అనమాట. ఈ త్రీ అవర్స్ పట్టిందని చెప్పా కదా. బట్ 3 hours కూడా చాలా ఫాస్ట్గా గడిచిపోయాయి. నేను ఎక్కువ పడుకున్నాను, అందుకే నాకు చాలా త్వరగా అయిపోయినట్టు అనిపించింది. ఈ టెంపుల్ని ఇంకా మౌంట్ కైలాష్ ఆఫ్ ది అమెరికా అండ్ మౌంట్ కైలాష్ ఆఫ్ ది వెస్ట్, ఈ 2 నేమ్స్ చూశాను, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. అండ్ ఈ గుడి కన్స్ట్రక్షన్ అప్పుడు ఇండియా నుంచి గ్రానైట్ ఉంటుంది కదా, 46 tons షిప్పింగ్ జరిగిందంట చెన్నై నుంచి. అది ఏ ఇయర్లో అంటే 2008 మేలో, డేట్ నాకు తెలీదు. సో ఇంకా యాక్చువల్లీ అక్కడ గంగా పార్క్ కూడా ఉంటుంది. అక్కడికి మేమైతే వెళ్ళలేదు. బట్ ఏంటంటే అక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంటుందంట. అక్కడ నుంచి వాటర్ వచ్చి శివలింగాల మీద పడుతూ ఉంటాయంట కంటిన్యూస్గా. అదొకటి. ఇంకా టెంపుల్కి అయితే చిన్నగానే ఉంటుంది, బట్ చాలా బాగుంది. లోపల మేము అంటే అక్కడ వీడియోగ్రఫీ, ఫొటోస్ నాట్ అలౌడ్ అని చెప్పి బోర్డు ఉంది. సర్లే పెట్టినప్పుడు అలా ఎలా తీస్తాం అందుకని నేను అలా ఏం తీయలేదండి. ఇంకా అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత వెనకకి వెళ్తే ఈ హనుమాన్ పార్క్ ఉంది. ఈ హనుమాన్ది స్టాచ్యూ ఉంటుంది కదా, అది 20 feet అంటండి. ఇంకా అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మహానంది పార్క్ వెళ్ళాము. మీకు ఇది తెలుసా, నంది చెవులో చెప్తే శివుడికి వినిపిస్తుంది అని అంటారు. అంటే నాకు తెలిసింది అది. సో అందుకని చెప్పి అక్కడ చెప్పాలి అనుకున్నాను. బట్ అది కొంచెం హైట్ ఉంది, నా హైట్కి సరిపోలేదు. సో అది కుదరలేదనమాట. ఇంక ఇక్కడ కూడా అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని మళ్ళీ మేము అంటే అక్కడ నుంచి కిందకి వెళ్ళాము. కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కెఫే ఉంది అండ్ ఇంకా క్యాంటీన్ కూడా ఉంది. మేము లంచ్ చేసుకొని తీసుకెళ్ళాము. అక్కే చేసింది. అక్క కుకింగ్ చాలా బాగా చేస్తుంది అనమాట. ఫ్యూచర్ వీడియోస్లో అవి కూడా పెడతా ఉంటాను ఎప్పుడైనా కుదిరితే. ఇంకా మంచిగా క్వాలిటీ టైం స్పెండ్ చేసేసి మేమైతే రిటర్న్ అయిపోయామన్నమాట. దీనికి యాక్చువల్లీ అకామిడేషన్ అంటే ఒక రోజు అక్కడ స్టే చేయాలన్న అకామిడేషన్కి ఉంది. అండ్ అది కొండల మధ్యలో కదా, ఫుడ్ అదంతా కూడా అరేంజ్ చేస్తారంట. బట్ అదే ఫుడ్
మనకి అంటే ఇవ్వాలి అంటే వాళ్ళకి మనం విజిట్ అవ్వక ముందు ప్రయర్‌గా వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం సంథింగ్ ఏదో ఉంటుందంట. సో, అండ్ ఈ టెంపుల్‌కి టైమింగ్స్ కూడా ఉన్నాయి. ఓపెనింగ్ టైమింగ్స్ మార్నింగ్ 9:30 నుంచి 1:30 వరకు, మధ్యాహ్నం 1:30 వరకు అండ్ 3:30 నుంచి 6:30 వరకనమాట. మేము కరెక్ట్‌గా 1కి వెళ్ళాము. సో, మాకు దర్శనం బాగా అయింది. అండ్ ఇంకా మేమక్కడ మంచిగా కొన్ని ఫోటోస్, వీడియోస్ అండ్ లంచ్ చేసేసి మళ్ళీ మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో, ఇదొక చిన్ని వీడియో అండ్ నేను తెలుసుకున్న చిన్న ఇన్ఫర్మేషన్. నేను కూడా గూగుల్‌లోనే సెర్చ్ చేసి తెలుసుకున్నాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గనక వాట్ టు డూ నౌ? ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ ఆల్సో డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. See you in the next one. Till then, take care and also bye bye.